చంద్రబాబు నాయుడు కిషన్ రెడ్డిని లంచ్‌కి పిలిచారు. వాస్తవంగా జగన్‌కి, చంద్రబాబుకి ఉన్న తేడా అది. జగన్ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో సన్నిహితత్వమే మెయింటైన్ చేశారు. అయితే ఒక నరేంద్ర మోడీతో మెయింటైన్ చేయడము అది తప్ప కిషన్ రెడ్డిని మధ్యలో జగన్ కూడా పిలిచారు. కిషన్ రెడ్డి ఒక అదృష్టవంతుడు. జగన్ ఇంటికి భోజనానికి వెళ్ళారు ముఖ్యమంత్రిగా ఉండగానే. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటికి భోజనానికి వెళ్ళారు. అయితే కిషన్ రెడ్డి జగన్ ఇంటికి వెళ్ళినా వాళ్ళిద్దరి మధ్యన పొత్తు లేదు. ఇప్పుడు పొత్తుంది. చంద్రబాబు గారు పిలిచారు లంచ్‌కి. ఎందుకంటే ఏడాది పాలన మీదన విజయవాడలో జరిపినటువంటి సభకి అటెండ్ అయిన కిషన్ రెడ్డిని తన ఇంటికి లంచ్‌కి రమ్మన్నారు. వెళ్ళారు కిషన్ రెడ్డి. ఇక్కడ ఈ టైటిల్ ఎందుకు పెట్టానంటే వాస్తవంగా ఆ మధ్యన గుర్తుంటే తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ తెలంగాణలో పోటీ చేయాలనుకుంటున్నాయి. నెక్స్ట్ ఎలక్షన్స్‌లో లేదా రేపు రాబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో ముగ్గురం కలిసి పోటీ చేద్దాం అని అడుగుతున్నారు. ఎస్పెషల్లీ తెలుగుదేశం గట్టిగా ప్రెషర్ చేస్తుంది. జనసేన వెనక నుండి ప్రెషర్ చేస్తుంది. ఇక్కడ బిగిన్ చేసి నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా కలిసి పోటీ చేయాలన్నది వీళ్ళ ఉద్దేశం. అయితే అసలు 2014లోనే తెలుగుదేశంతో కలిసి పోటీ చేయడం ఇష్టం లేని వ్యక్తి కిషన్ రెడ్డి. అధిష్టానం ఒత్తిడితో అంగీకరించిన ఇదే లాస్ట్ అని వాళ్ళు హామీ ఇచ్చాకనే ఆ పొత్తుకు ఒప్పుకున్నవాడు. ఆ తర్వాతన ఎలక్షన్ అయిపోగానే మాకు ఇక తెలుగుదేశానికి సంబంధం లేదంటూ ఇండివిజువల్గానే సాగినటువంటి వాడు కిషన్ రెడ్డి. ఇప్పుడు ఆ కిషన్ రెడ్డి మారారా? రేపు నెక్స్ట్ కలిసి వెళ్దాం అంటారా? ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే బీఆర్ఎస్ నెత్తిని పాలు పోసినట్టే. భారీగా పుంజుకోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే బీజేపీ విన్ గ్యారంటీ అన్నటువంటి చర్చ నడుస్తోంది. తెలంగాణ సాధించాడు కాబట్టి కేసీఆర్కి అవకాశం ఇచ్చాం, మాకేం చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చాం కాంగ్రెస్కి, అతను మోసం చేస్తున్నాడు కాబట్టి ఇక మాకు బీజేపీనే కరెక్ట్ అని చెప్పి అక్కడ పబ్లిక్ నమ్ముతున్నటువంటి దశలో దానికి సాక్ష్యంగానే అక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా కానీ విజయం, పార్లమెంట్ ఎలక్షన్స్లో 8 సీట్లు సాధించడం లాంటి సాధ్యమైంది. స్థానిక ఎన్నికలు బీజేపీ ఎక్కడ పుంజుకుంటుందని భయంతోనే రేవంత్ రెడ్డి ఏదో ఒక వంక పెట్టి లేట్ చేస్తున్నటువంటి సందర్భం. ఇట్లాంటి దశలో మరి పొత్తుల గురించి ఏమైనా చర్చ జరిగిందా, కేవలం భోంచేసి వెళ్ళారా అన్నది తేలాల్సి ఉంది.